హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. ఈరోజు నేను టమోటా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక 5 టమోటాలు తీసుకోండి, ఒక ఎర్రగడ్డ, ఒక 2-4 బీన్స్, క్యారెట్ అండి. ఇది ఒక చిన్న క్యారెట్ వేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. 2 మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత నేను దాంట్లో కొంచెం జీడిపప్పు, మసాలా దినుసులండి, బిర్యానీ ఆకు, స్టారు, క్యాడ్మమ్, ఏలక్కాయలండి, తర్వాత వచ్చి స్టార్ పువ్వు అండి. ఇది లవంగాలు కూడా ఒక 3-4 వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవన్నీ వేసిన తర్వాత వెరగడ్డలు వేసుకోండి. ఆనియన్స్ నేను ఒక ఆనియన్ వేసుకున్నానండి, దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి, కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత టమోటాని నేను ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి దాన్ని వేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మూత పెట్టి బాగా ఊరనివ్వాలండి. పచ్చివాసన వస్తే టేస్ట్ బాగుండదు బిర్యానీ. తర్వాత దాంట్లో క్యారెట్, బీన్స్ కూడా వేసేసి కొంచెంసేపు ఉప్పు వేసి మూత పెట్టేస్తానండి. ఒక 2-3 నిమిషాలైనా బాగా మగ్గిందంటే చూడండి, ఆయిల్ బాగా తేలేంతవరకు ఎంత బాగా మగ్గిందో ఇంతవరకు మగ్గాలండి బాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ వేస్తూ ఉన్నానండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల కర్డ్, దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు పొడి, ఒక 2 స్పూన్స్ కారం వేస్తూ ఉన్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసానండి. మీ కారం ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకోండి. నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కొంచెం వేసానండి, అందుకని నేను 1 స్పూనే వేసుకున్నాను కారము. బాగా తినేవాళ్ళు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఇవ్వండి, ఇవి పక్కన పెట్టుకున్నానండి. సోయా అండి, దీన్ని కూడా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టిన రైస్ ఉంటుంది కదా, దాన్ని వేస్తూ ఉన్నానండి. నేను 3 గ్లాసులు వేసానండి రైసు. ఇది చిట్టి ముత్యాల రైస్ అండి, మీకు ఐడియా ఉంటుంది చిట్టి ముత్యాలంటే. చిట్టి ముత్యాలు వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. చిట్టి ముత్యాల రైసు నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ చాలా బాగుంటుంది. చిట్టి ముత్యాలు నేను 3 గ్లాసులు వేసాను. 3 గ్లాసులకి కరెక్ట్గా నాకు 5 గ్లాసులు నీళ్ళు సరిపోయాయండి. ఎందుకంటే 1-1.5 గ్లాసే వేసుకోండి, ఎక్కువైతే బాగుండదండి. త్వరగా ఉడుకుతుంది కాబట్టి తక్కువ నీళ్ళే పోసుకోవాలి. చూసారు కదా, 4 విజిల్స్ పెట్టినాను. అన్నం చాలా పొడి పొడిగా వచ్చిందండి. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి, మీరు కొత్తిమీర వేసుకోండి. విజిల్స్ పెట్టకముందే వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉన్నా వేసుకున్నా బాగుంటుందండి. అంతే అండి, మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్